ఇవాళ నుంచి తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేస్తుంది. ఇవాళ రేపు జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్ 2లో మొత్తంగా 4 పేపర్లు ఉంటాయి. ఇవాళ పేపర్ 1 ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 ఉంటుంది. ఇక రేపు పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు రాయాల్సి ఉంటుంది. గ్రూప్ 2 ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాల్టి నుంచి తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? పరీక్షలకు విద్యార్థులను అనుమతించేటప్పుడు 1 సెకను లేటు కాకుండా ఉండాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది కదా? హరీష్, విద్యార్థులు 1 సెకండ్ కూడా లేటుగా రాకుండా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారా? ఎందుకంటే 1 సెకండ్ లేటుగా వస్తే లోపలికి అనుమతించబోమని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించి ఉంది. అక్కడున్న తాజా సమాచారం ఏంటి? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక 2 పేపర్లకు సంబంధించి ఉదయం 10 గంటలకు సంబంధించి ఒక పేపరు ఎగ్జామ్ జరుగుతున్నది. ఇక ఏదైతే 2వ పేపర్కి సంబంధించి కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా 2వ పేపర్ కొనసాగనున్నది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి 5:30 గంటల వరకు 2వ పేపర్ పరీక్ష జరగనున్నది. ఇక 2 రోజుల పాటు గ్రూప్ 2 పరీక్ష జరగబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా 144 సెక్షన్ సంబంధించి కూడా విధించడం జరిగింది. ఇక మొత్తంగా పోలీసులకు సంబంధించి కూడా భారీ భద్రత కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ఏదైతే ఆ పరీక్ష రాసేందుకు విద్యార్థులంతా కూడా ఇప్పటికే అభ్యర్థులంతా కూడా సెంటర్ల వద్దకు చేరుకున్నారు. ఒక నిమిషం ఆలస్య నిబంధన సంబంధించి కూడా పెట్టిన నేపథ్యం కావచ్చు. ఇక వారు ఇప్పటికే సెంటర్ల వద్ద కూడా చేరుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక గ్రూప్ 2 సంబంధించి పరీక్షకు గతంలో ఏదైతే
అంటే 4 సంవత్సరాల తర్వాత గ్రూప్ 2 పరీక్ష జరగబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తయిన నేపథ్యం ఉంది. ఇక దాంతో పాటుగా ప్రత్యేకంగా కొత్తగా నిబంధనలు పెట్టిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. నిమిషం ఆలస్యంతో పాటుగా షూస్ ధరించడం కావచ్చు, ఇక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏదైతే ధరించి పరీక్ష హాళ్లకు రావద్దని కూడా ఇప్పటికీ టీజీపీఎస్సీ స్పష్టం చేసిన నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి గతంలో ఏదైతే కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రూప్ 2 పరీక్ష రోజే ఇక్కడ రైల్వేకి సంబంధించిన పరీక్ష కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి దీన్ని వాయిదా వేయాలని కూడా గతంలో హైకోర్టులో కొంతమంది ఏదైతే దీనికి సంబంధించి కూడా పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన హైకోర్టు కూడా విచారించి గ్రూప్ 2కి సంబంధించి కూడా ఇప్పటికీ చాలా వరకు ఆల్ టికెట్స్ అంటే 70% మంది కూడా ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు ఆ పరీక్షను వాయిదా వేస్తే వాళ్ళందరికీ కూడా నష్టం వాటిల్లుతుంది. ఇక సుదీర్ఘంగా ఏదైతే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ ఇష్యూ అయింది కాబట్టి దీనికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అయితే ప్రధానంగా పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అక్కడ ఎటువంటి ఇబ్బందులు విద్యార్థులకు తలెత్తకుండా ప్రశ్నాపత్రాల విషయంలో కానీ గతంలో కూడా చూసాం మనం ప్రశ్నాపత్రాల విషయంలో పేపర్ లీకేజ్ అంటూ చాలా వరకు ప్రాబ్లమ్స్ జరిగినాయి గత ప్రభుత్వంలో. ఈసారి అటువంటివి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు ఏమైనా తీసుకుంటుందా ప్రభుత్వం ప్రధానంగా తెలంగాణలో? ఇప్పటికే అంటే గ్రూప్ 2కి సంబంధించి కూడా పకడ్బందీగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన ఏర్పాటైన తర్వాత కూడా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసింది. దాంట్లో సంబంధించి కూడా గతంలో పేపర్ లీకేజ్ అంశాలన్నిటి కూడా బయటపడ్డ నేపథ్యం కావచ్చు. దాని తర్వాత కూడా ఈ ప్రక్షాళన తర్వాత జరగబోతున్న గ్రూప్ 2 పరీక్ష కాబట్టి పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసింది. ఇక ఓఎంఆర్ షీట్తో పాటుగా ఏదైతే సంబంధించిన అన్ని ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికీ ఏదైతే పూర్తి చేసిన టీజీపీఎస్సీకి సంబంధించి కూడా పూర్తి చేసిన నేపథ్యం ఉంది. పరీక్ష నిర్వహణకు సంబంధించి కూడా 6,865 మంది పోలీసుల భద్రత కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరా నిఘాలో కూడా పరీక్షలు జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దీంతో పాటుగా మొత్తంగా ఏదైతే పరీక్ష నిర్వహణకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక ఓఎంఆర్ షీట్కి సంబంధించి కూడా అరగంట ముందే అందరూ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి, పరీక్ష హాళ్లకు సంబంధించి కూడా అరగంట ముందే చేరుకోవాలని ఇప్పటికే టీజీపీఎస్సీ సూచనలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక పరీక్ష కేంద్రాలకు సంబంధించి కూడా 9:30 గంటల నుంచి కూడా గేట్లు మూసివేయడం జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా పరీక్షా కేంద్రాలకు సంబంధించి కూడా ఎట్లాంటి ఐటమ్స్ తీసుకురావాలని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే పరీక్ష రాసేందుకు ఎవరైతే వస్తారో ఇక వాళ్ళకి సంబంధించి కూడా పకడ్బందీగా ఆధార్ కార్డు లేదా ఇతర ఐడి కార్డుకి సంబంధించి కూడా ఒరిజినల్ ఐడి కార్డులను తీసుకురావాలి. దాంతో పాటుగా బాల్ పాయింట్ పెన్ కూడా తీసుకురావాలని కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం. ఇక మంగళసూత్రం సంబంధించి గాజులు వంటివి మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తాం. ఇతర ఆభరణాలకు షూస్ సంబంధించి కూడా పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తామని కూడా ఇప్పటికే టీజీపీఎస్సీ స్పష్టం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా గ్రూప్ 2 అంటే పరీక్షకు సంబంధించి 2022లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సుప్రీంకోర్టు హైకోర్టుకు సంబంధించి కూడా కేసులు వేయడం జరిగింది. దాన్ని టీజీపీఎస్సీకి సంబంధించి కూడా కేసును గెలవడం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి కూడా గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మరొకవైపు టీజీపీఎస్సీ ఇప్పటికే ఏర్పాటు కూడా పూర్తి చేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఒక ఓఎంఆర్ షీట్కి సంబంధించి కూడా వాళ్ళకు బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాస్తే వాళ్ళకి సంబంధించి కూడా పేపరు చెల్లుబాటు కాదని కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యం అయితే ఉంది. గతంలో బయోమెట్రిక్ సంబంధించి కూడా చేయకుండానే గ్రూప్ 2 పరీక్షను నిర్వహణకు గత ప్రభుత్వంలో టీజీపీఎస్సీ కూడా చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు సంబంధించి కూడా దానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఓఎంఆర్ షీట్లు ప్రశ్నాపత్రాలకు సంబంధించి కూడా ఎవరికి వాళ్ళకు కేటాయించడం జరుగుతున్నది. దానికి సంబంధించిన బయోమెట్రిక్ సంబంధించి కూడా తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని కూడా అభ్యర్థులకు సూచన చేయడం జరిగింది. ఇక గ్రూప్ 2 సంబంధించి దీని ఫలితాలకు సంబంధించి కూడా త్వరలోనే వెల్లడిస్తామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపించింది. కాబట్టి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని కేంద్రాల వద్ద కూడా ఇప్పటికే అభ్యర్థులు తరలి వస్తున్న నేపథ్యం ఉంది. ఇక నిమిషం ఆలస్య నిబంధనతో ఉన్న నేపథ్యం కావచ్చు, అందరూ ముందుగానే చేరుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే
కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా 2 రోజుల పాటు ఈ గ్రూప్ 2 సంబంధించిన పరీక్ష జరగబోతుంది. దీంట్లో 7,783 పోస్టులకు సంబంధించి కూడా టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది కాబట్టి దీంట్లో 5,51,847 మంది సంబంధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక మొత్తంగా 1,368 పరీక్షా కేంద్రాలు కూడా ఈ పరీక్షకు సంబంధించి కూడా Right. జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.